అన్న ఇంకోటి ఏంటంటే సంఘంలో ఎవ్రీ వీక్ నెహెమ్యా ఫాస్టింగ్ ప్రేయర్స్ అని చెప్పేసి ఎఫ్రాయిం ఫాస్టింగ్ ప్రేయర్స్ అని చెప్పేసి ఇట్లా ఏవో ఒక ఇట్లా ఫాస్టింగ్ ప్రేయర్స్ నడుస్తూనే ఉంటాయి. మీరు ఉపవాసం ఉంటూనే ఉంటారు. ఇలాంటి కృప ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందన్న? అంటే ఇది నేను ఫస్ట్ ఏమంటే ట్రెండ్ అవ్వాలని నేమ్స్ పెట్టలే. ఒకటి ఏదో కొత్తగా చేయాలా, నూతనంగా వెరైటీ చేయాలని నేమ్స్ పెట్టలే. నేను ప్రార్థన చేస్తుంటుంటే నాకు ఆ వ్యక్తులు కనబడటం. ఇప్పుడు నెహెమియా ఫాస్టింగ్ ప్రేయర్ అనేది స్టార్ట్ చేస్తాను. అది ఫస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన సంఘంలో స్టార్ట్ చేస్తాను. ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నెహెమియాని జ్ఞాపకం చేశాడు. నెహెమియాని జ్ఞాపకం చేసి అంటే అన్ని ప్రేయర్స్లో అన్ని సంఘాల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి ఫ్రైడే. అలా ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేసినాం. కానీ ఫ్రైడే రెగ్యులర్గా కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన చేస్తుంటే నెహెమియా అని దేవుడు చూపెట్టాడు. నెహెమియా పాడైపోయిన ప్రాకారాలు తిరిగి నిర్మించాడు. అలా ఉపవాసం ఉన్నాడు. దానికి ముందు నాకు కూడా దేవుడు మాట్లాడాడు, నువ్వు పాడైపోయిన పునాదులను తిరిగి మరలా కడతావు అన్నాడు. ఆ మాట వినబడడం చేత నెహెమియాను గురించి దేవుడు జ్ఞాపకం చేయడం బట్టి నెహెమియా వలె మనము అనేకుల జీవితాలు మరలా తిరిగి కట్టాల. ఈ ఉపవాస ప్రార్థన అనేక జీవితాలు ఏవైతే పడిపోయినాయో, పాడైపోయినాయో, బ్యాక్ స్లైడ్ అయినాయో, ఈ అందరూ కూడా ప్రార్థన ద్వారా కట్టబడాలి. ఈ ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్పాలని కాదు, అనేకులను పిలిచి వాక్యాన్ని ప్రకటించాలి ఇది కాదు. మనము ప్రపంచం కొరకు, దేశం కొరకు, రాష్ట్రంలో కొరకు, మన ప్రాంతం కొరకు ఉపవాస ప్రార్థన సంఘంలో ఉన్నవారు చేయాలనేది ఉద్దేశం. ఈ ప్రార్థన ద్వారా పడిపోయిన ప్రాకారాలు దేవుడు నిర్మిస్తాడు. ఇది ఇలా దేవుడు ప్రేరేపించడం చేత నెహెమియా ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఎవ్రీ ఫ్రైడే మనం జైరాబాద్లో స్టార్ట్ చేస్తాం. అలాగా తర్వాత నాకు 2019లో నాకు వాయిస్ థ్రోట్ ప్రాబ్లం వచ్చింది, థ్రోట్ ఇన్ఫెక్షన్. నాకు ఒక 1 minute వాయిస్ ఆగిపోయేది, శ్వాస ఆగిపోయేది. ఎందుకు అలా జరిగిందో తెలియదు. హాస్పిటల్కి వెళ్ళకూడదని కాదు, వెళ్ళాలా, కానీ నేను వెళ్ళలేదు. అలా కొంతకాలం అలా వాక్యం చెప్తుంటే కూడా డిస్టర్బెన్స్. 1 minute నాకు శ్వాస ఆగిపోవటం. అలా ఒక గ్రామంలో ఇలాగ అవుతుందని చెప్పేస్తే ఒక అమ్మ పసుపు వేసుకొని వాటర్ తాగమన్నా. నేను ఇంత పసుపు వేసుకున్నా, లోపల గడ్డ కట్టుకొని శ్వాస నాకు ఆడలేదు. అలా తర్వాత వాటర్ తాగినా అది క్లియర్ అయింది. ఎంతకి కూడా అది తగ్గలే. ప్రాబ్లం చాలా ఎక్కువ అయింది విపరీతంగా. 2019 నేను ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్ చేశాను. 21 days ఉపవాసం ఉండాల. దేవుడు నడిపించాడు. ఉపవాసం నేను ఉండాలని ఉద్దేశం కాదు, నేను ఉండాలని ఆశ. ఆ ఆశ అంతా దేవుడు పెట్టింది. ఎందుకంటే మన వల్ల కాదు ఉపవాసం. దేవుడు నడిపిస్తే 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నా. కొన్ని డేస్ అయిన తర్వాత ఆ డే నేను గుర్తుపెట్టుకోలేదు. నేను ఎప్పుడు ప్రారంభించిన దినాలు నేను ఏది గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే సెన్సేషన్ అయితే నాకు తెలియదు. ఏదో ప్రారంభించ సంఘం కూడా డేట్ తెలియదు. మొన్న మా అమ్మ రాసి పెట్టింది. అమ్మ రాసి పెట్టి మొన్న 10 years కరెక్ట్ 10 years యానివర్సరీ అనే దాని కొరకు ఆ 10 yearsలో మా అమ్మ బైబిల్లో రాసి పెడితే అప్పుడు నేను చూసి ఈ డేట్ మన చర్చిది అని అన్నప్పుడు అది చూస్తే నాకు 10 years తర్వాత దొరికింది. నాకు డేట్ తెలియదు అప్పటి వరకు. ఏంది నాకు డేట్స్ ఏమి నాకు తెలియదు. అలా 2019లో ఫాస్టింగ్ నేను ఉన్న 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన. ఒక కొన్ని డేస్ అయిన తర్వాత బాగా గట్టిగా నాకు సమస్య వస్తుంది, శ్వాస ఆడతలేదు, దగ్గు వస్తుంది, ఎక్కడికక్కడ ఇబ్బంది అయితే కూడా గట్టిగా అలాగే ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం చేస్తే ఆ రోజు ఆ ప్రార్థనలోనే విడుదల దొరికింది. సింగిల్ గా నేను చేసుకున్నాను. అలా 21 days ఫాస్టింగ్ చేస్తున్నా సెపరేట్ గా, వ్యక్తిగతంగా. దేవుడు మాట్లాడటం చేత సంఘంలో కూడా స్టార్ట్ చేస్తాను 21 days దానియేలు ఉపవాస ప్రార్థన కూడిక. ఎందుకు ఈ డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ దేవుడు చేయించాడు అంటే నాకు దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, పారసిక రాజ్యాధిపతి గ్రేకీలు వస్తున్నారు. అంటే దానియేలు ప్రార్థన స్టార్ట్ చేశాడు. దేవుని యొక్క దూత మా గాబ్రియేల్ వస్తున్నాడు. 21 రోజు ఆకాశంలో దురాత్మలు ఆపాయి. తర్వాత మికాయేలు వచ్చి యుద్ధం చేశాడు. అలా యుద్ధం జరిగించిన తర్వాత వచ్చాడు, మాట్లాడాడు.
అంటే దేవుని సన్నిధి భూమిపైనకి రాకుండా, సంఘాల పైనకి రాకుండా, ఈ పరిచర్య పైనకి రాకుండా అపవాది అనేవాడు ఆపుతా ఉన్నాడు. గ్రేకీడ్ వస్తున్నా, మరలా ఏమంట ఇవన్నీ ఉన్నాయి. గ్రేకీడ్ వస్తున్నా, నేను వెళ్తున్నా, ఇక్కడ నాకు పారసిక రాజాధిపతి అడ్డుపడ్డాడు అన్నాడు. నేను వెళ్తున్నా, మరలా గ్రేకీయుడు వస్తున్నాడు అన్నాడు. అంటే ఈ గ్రేకీయుడు ఎవరు, పారసిక రాజాధిపతి ఎవరు? దేవుని యొక్క దూతలు. లోక సంబంధమైన కంట్రోలింగ్, అంటే ఈ నాయకత్వం దేవుని దూతలను ఆపలేదు కదా. అంటే ప్రతి ఒక్క సిస్టమ్ భూమిపైన ఏదైతే ఉందో రూలింగ్, దీన్ని కంట్రోల్ చేసేది ఆకాశ మండలం అందులో దురాత్మ సమూహం. అలాగే కొన్ని ప్లేసెస్లలో సువార్తను బ్యాన్ చేస్తున్నారు. ఓకేనా, సేవకులను కొట్టడం, ఇవన్నీ ఎక్కడి నుంచి ఆపరేట్ జరుగుతున్నాయి అంటే దురాత్మ సమూహం. అందుకే అన్నాను నేను పారసిక రాజ్యాధిపతి నాటి అడ్డుపరిచింది. అంటే పారసిక రాజ్యమును ఇక్కడ ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తే ఆకాశ మండలం అందు దురాత్మ సమూహాలు ఆ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నాయి. అంటే పారసిక రాజ్యాధిపతిని కంట్రోల్ చేసిన దురాత్మ దానియేలు దగ్గరికి రాకుండా ఆపింది. అంటే ఈ దేవుని రిజల్ట్ వస్తుంటుంటే అనేక ప్రాంతాలు, దేశాలలో, రాష్ట్రాల్లో సువార్త మహిమ చూడకుండా అపవాది అనేవాడు ఆపుతా ఉన్నాడు. సో ఈ సంఘంలో, ఈ పరిచయలో కూడా, దేశంలో, రాష్ట్రాల్లో ఇలా ఆపుతున్నాడు అనేది ప్రార్థనలో నాకు దేవుడు తెలియచేయడం చేత 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అని మనం స్టార్ట్ చేసి డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది మనం అలా ముందుకు నడిపించాం. అలా స్టార్ట్ చేసాం 2023లో 22 అనుకుంటా, అది కూడా డేట్ నాకు తెలియదు. 22లో స్టార్ట్ చేసాం. డేట్ నాకు తెలియదు, ఏది ప్రారంభించినప్పుడు నేను డేట్స్ రాసి పెట్టుకోలేదు. ఇప్పుడు 2022లో మనం దానియేల్ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. అది తర్వాత నేను ఒకరోజు ప్రార్థన చేస్తున్నా, కరువు కాలం, కరువులో కూడా పోషించబడాలని సారెపాతు విధవరాలను దేవుడు చూపించాడు. అది నేను చదివాను, ప్రార్థన చేస్తుంటే నాకు ప్రేరేపణ వచ్చింది సారెపాతు కూడికలు పెట్టాలి. సారెపాతు కూడికలు పెట్టిన 2 days అందరు నవ్వుకున్నారు. కానీ ఆ కూడికలకు అటెండ్ అయిన వారిని దేవుడు చెప్పాడు, వారి యొక్క తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఆ ప్రేయర్కి అటెండ్ అయిన చాలా మంది జీవితాల ఆశీర్వాదాన్ని చూశారు, అభివృద్ధిని చూశారు. దేవుడు అలా ప్రేరేపించిన చేత నేను అలాగా పెట్టాను. ఆ తర్వాత ఇంకొక విషయం దేవుడు మాట్లాడు, కుటుంబ ఆశీర్వాద కూడిక. సేమ్ అది కూడా ప్రార్థన చేసినప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. దేవుడు చెప్పాడు, చేశాడు. ఆ తర్వాత అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్, అబ్రహాము ఆశీర్వాద కూడిక. అబ్రహాం ఆశీర్వాద కూడిక అని అంటే ఏంది ప్రభా అని అంటే, ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు. ఓన్లీ అబ్రహాం అంటే శరీర సంబంధమైనది కాదు, పొలాలు ఇవే కాదు, పశువులు ఇవే కాదు. పశువులు అంటే ఆశీర్వాదం కాదు. అబ్రహాం అన్నిట్లో ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటనంటే, జక్కయ్య కిందికి దిగు అని ప్రభు అన్న. జక్కయ్య కిందికి దిగితే అక్కడ ఇంటికి వెళ్ళాడు, దర్శించబడ్డాడు హృదయం. దర్శించబడ్డ తర్వాత జక్కయ్య అంటున్నాడు, ప్రభు నేను ఎవరెవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో 1కి 4 అంతలు ఇచ్చేస్తా, 1కి 4 అంతలు ఇచ్చేస్తా అని అన్నప్పుడు ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడు. అనగా రక్షణ కార్యం జరగడము అబ్రహాము ఆశీర్వాదం ఒకటి ఫస్ట్. రెండవది ఏమనంటే అబ్రహాం ఆశీర్వాదం నేను చూశాను. డాక్టర్స్ గొప్ప గొప్ప స్థానంలో దేవుని నమ్మని వారు ఉన్నారు. అంటే అన్ని ప్లేసెస్లో కాదు, కొన్ని ఏరియాస్లో, అనగా కొన్ని ప్రాంతాలు కింద చేస్తున్న వారు, పని చేస్తున్న వారు, దేవుని నమ్మిన వారు, ప్రభు ఎందుకు ఇలా? అప్పుడు దేవుడు నాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, వీరి కొరకు నేను ప్రార్థన చేసి, సంఘంలో వచ్చేవారు ఆశీర్వదింపబడాలి, నేను నమ్ముకున్న వారు ఆశీర్వదించబడాలి, ఆ దేశం యొక్క ఉన్నత స్థలంల మీద ఎక్కిస్తాను కదా ప్రభు అని ప్రార్థన చేస్తూ, వీరు వ్యాపారాలలో అడుగులు వేయాలి, జాబ్లలో కాదు, వ్యాపారాలలో అడుగులు వేయాలి. అంటే కొన్నిట్లో వ్యాపారాలు లోకల్గా చేసినప్పుడు ఫుడ్ ఇవన్నీ సక్సెస్ కాదు, ఎందుకంటే క్యాస్ట్ అన్నీ చూస్తూ ఉంటారు. కానీ దేవుడు నూతనమైన ఆలోచనలు ఇస్తా అని చెప్పాడు. ఈ వ్యాపారాలలోనే వెళ్ళాలి, ప్రతి దాంట్లో ఆశీర్వదింపబడాలనే ఉద్దేశంతో అబ్రహాము ఆశీర్వాద కూడికాన్ని దేవుడు ప్రేరేపిస్తే సెకండ్రాబాద్ YMCA ప్రేయర్ హాల్లో పెట్టడం జరిగింది 2026 27th February. అది మరలా పెడతా దేవుడు నడిపించాడు. తర్వాత రాబోయే దినాల్లో ఈసాకు బ్లెస్సింగ్ ప్రేయర్ కూడా దేవుడు ప్రేరేపించాడు. ఇది ఎందుకనంటే ఈ విలేజెస్లలో పత్తి విత్తనాలు నాటుతారు. తర్వాత
అవి ఉంటాయి కదా, అవును. ఈ విత్తనాలకు అన్నిటి కూడా ప్రార్థన చేసుకొని పోయి ఈసాకు వాళ్ళే నాటాలి అంతే. వారు ఆ సంవత్సరం ఈసాకు విత్తనం వేసి నూరంతలుగా ఫలం పొందాలి, అభివృద్ధి పొందాలి అంతే. దేవుని ప్రజలు అభివృద్ధి పొందాలా. అలా అబ్రహాం ఆశీర్వాద ప్రార్థన కూడిక స్టార్ట్ చేసినాం. ఆ మెయిన్ హాల్ మొత్తం నింపబడింది. తర్వాత బయట కూడా ప్రజలు కూర్చున్నారు. 450 నుంచి 500 వితౌట్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. మరి ఎలా దేవుడు నడిపించాడో తెలియదు. 500 వరకు అక్కడ ప్రజలు వచ్చారు, సమకూర్చబడ్డారు, విన్నారు. అలాగే అక్కడికి వచ్చిన వారిలో కొంతమంది వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పాను కదా, స్టార్ట్ చేశారు, వర్ధిల్లారు. ఆగిన వ్యాపారాలు కూడా మరలా సాగించబడ్డాయి దేవుని కృప. ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మందికి నేనేమంటా అంటే జాబ్ అడుగుతా, ఫస్ట్ జాబ్ చెబుతా ఉంటా, అన్ని విని వారికి సలహా ఇస్తా, వ్యాపారం చేయి, పలానా దాంట్లో దేవుడు నీకు చూపిస్తున్నాడు, నువ్వు దాంట్లో వెళ్తే వర్ధిల్లుతావు. అలా కొంతమందికి నేను చెప్పడం చేత ఒకరోజు వాక్యం చెబుతూ దేవుడు చెప్పినప్పుడు, నీ ఇల్లు ఏదైతే ఉందో ఆ గోడ తొలగించి షట్టర్ వేసి షాప్ స్టార్ట్ చేయి, ఆ షాప్ లో గుట్కాలు, బీడి ప్యాకెట్లు అవన్నీ అమ్మొద్దా అని చెప్పి. ఒక సహోదరు అలాగనే సేమ్ నేను చెప్పినట్టుగా గోడ పగలగొట్టి ఒక విండో ఏర్పాటు చేసి అక్కడ కిరాణా షాప్ ఏర్పాటు చేసి ఆయన బాగానే కిరాణా షాప్ నడుస్తుందంట, వరదిల్లుతున్నాడు, ఆయన సాక్ష్యం చెప్పాడు. అలా ఈ అబ్రహాం ఆశీర్వాద కూడిక అని. తర్వాత డైలీ తర్వాత ఒకరోజు మన తెలంగాణ భారతదేశం ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తుంది. ఇవన్నీ న్యూస్ నేను చూడలేదు, న్యూస్ ఎక్కువ అట్లా కాదు, నా ప్రార్థనలో నాకు ప్రేరేపించబడి ఈ ఎలక్షన్స్ కొరకు ప్రేయర్ చేస్తాను. ఎలక్షన్స్ కొరకు ప్రేయర్ చేస్తుంటున్నప్పుడు నాకు దేవుడు ఎపాఫ్రా గురించి మాట్లాడాడు. ఎపాఫ్రా ఎవరు? ఎపాఫ్రా అంటే ఇతడు మీ కొరకు ప్రార్థనలో పోరాడేవాడు. ప్రార్థనలో పోరాడేవాడు అనేసరికి ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలో పోరాడటం వేరు. అలా నాకు ఆలోచన దేవుడు ఇచ్చిన తర్వాత దాని చేత ప్రేయర్ వారియర్స్ ని సిద్ధపరచాలని ఈ పరిచయలో ఎపాఫ్రా ప్రేయర్ ఫెలోషిప్ అనేది స్టార్ట్ చేశాం. ఎపాఫ్రా ప్రేయర్ ఫెలోషిప్ ఒక మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాం. రాబోయే దినాల్లో ఇంకా మీటింగ్స్ మరలా కండక్ట్ చేయాలి. దేవుడు నాతో మాట్లాడారు దాని విషయంలో మరలా. అలా కొంతమంది జాయిన్ అయినారు, వాళ్ళు 1 hour, ½ hour అలా కొంతమంది, ఎంతమంది నంబర్ తెలియదు, బుక్ ఉంది దాంట్లో. వారు తీసుకున్న టైంలో 1 hour ప్రపంచం కొరకు, దేశంలో కొరకు, నాయకుల కొరకు, తర్వాత నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనలో పోరాడడం. సో ఇది మనము దేవుడు నడిపించే చేత మనం చేయటం. అలాగే ఈ ఎపాఫ్రా ప్రేయర్లో జాయిన్ అయిన వారందరినీ, కొంతమందిని ఎపాఫ్రా ప్రేయర్ సెల్స్ స్టార్ట్ చేయడం, వాళ్ళే ప్రేయర్ చేసుకోవటం, అట్లా ప్రేయర్ అంటే గూగుల్ మీట్ గా అట్లాగా ప్రేయర్ సెల్స్ అట్లా వాళ్ళు చేసుకోవడం. వాళ్ళు ప్రేయర్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ చేస్తారు, నేనే వెళ్తా, నన్ను ప్రేయర్ వారియర్స్ సిద్ధపరచాలని దేవుడు. అలా ఎపాఫ్రా అంటే పోరాడువాడు, ఇతడు మీ కొరకు సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవాడే వారై ఉండునట్లుగా మీ కొరకు ఎల్లప్పుడూ దేవుగడ పోరాడుతున్నాడు. సో మన కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు, ప్రపంచం కొరకు పోరాడే సైన్యం ఉండాలని ఎపాఫ్రా ప్రార్థన కూడికలను, అలాగే ఎపాఫ్రా ప్రేయర్ ఫెలోషిప్స్ మనం స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు, దేవుని కృప. అలా ఈ నామకరణాలు చేస్తూ వెళ్తున్నాం. ఇంకా కొన్ని ఇప్పుడు గుర్తులేవు కానీ చూద్దాం, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. దేవుడు నడిపిస్తున్నాడు, చాలా గొప్ప పరిచర్య చేస్తారు. ఇట్లా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి చేయడం అనేది చాలా మినిస్ట్రీస్లలో ఈ మధ్యలో తగ్గిపోతుంది అన్న. మీరు దాన్ని రెట్టింపు స్థాయిలో చేయడం అనేది చాలా గొప్ప విషయము.